అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశయులారా, హజ్ 9వ ఆశయం దైవ అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుసరణ. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు, లితఖుదూ అన్నీ మనాసికకుం, మీరు నా నుండి మీ హజ్కు సంబంధించిన క్రియల్ని నేర్చుకోవాలి, తీసుకోవాలి అని. హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు హజరే అస్వద్ను ముద్దాడుతూ, యథార్థం అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నువ్వు ఒక రాయివి మాత్రమే, ఎలాంటి లాభం కానీ నష్టం కానీ కలిగించలేవు. ఒకవేళ నేనే గనక అల్లాహ్ అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిన్ను ముద్దాడుతూ చూసి ఉండకపోతే నిన్నెన్నటికీ ముద్దాడేవాడను కాను అన్నారు. హజరత్ యఅలా బిన్ ఉమయ్యా రజియల్లాహు అన్హు అంటున్నారు, నేను హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హుతో కలిసి తవాఫ్ చేశాను. ఆయన హజరే అస్వద్ను ముట్టుకున్నారు. నేను కాబా వైపు గోడకు దగ్గరగా ఉన్నాను. రుక్నే గర్బీ అంటే హజరే అస్వద్ తర్వాత ఉన్న మూలకు చేరుకొని దాన్ని ముట్టుకుందామని చెయ్యి చాచాను. అది చూసిన ఆయన, ఏం చేస్తున్నావు అన్నారు. అందుకు నేను, ఏమిటి మీరు ఈ మూలను ముట్టుకోరా అని ఆరా తీశాను. అందుకు ఆయన, ఏమిటి నువ్వు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి తవాఫ్ చెయ్యలేదా అని అడిగారు. చేశాను అన్నాను నేను. మరైతే ఆయన, దక్షిణ ఈ 2 మూలలను తాకుతూ నువ్వు చూశావా అని అడిగారు. లేదు అన్నాను. ఇది నిజమైనప్పుడు ఆయన జీవితంలోనే కదా నీకు ఉత్తమ ఆదర్శం ఉన్నది అన్నారు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు. ముమ్మాటికి అదే నిజం అన్నాను. అలాగైతే ఆయన చెయ్యని ఏ కార్యం నువ్వు చెయ్యకు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవర్తనకు ప్రతిబింబంగా ఉన్న పనులు తప్ప అని హితోపదేశం చేశారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, నమాజు కానీ, రోజా కానీ, జకాతు కానీ, హజ్ కానీ, మరే ఇతర ధర్మకార్యం కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శం పద్దుల్లోనే, ఆయన నిర్దేశించిన హద్దుల్లోనే ఉండి చేస్తేనే అది స్వీకృతం అవుతుంది. అన్యదా అది అన్ని విధాలా త్రోసిపుచ్చబడుతుంది. కాబట్టి హజ్ విధుల్ని నిర్వర్తించేవారు సున్నత్ విధానాన్ని పాటించాలి. బిదాత్ పద్ధతులన్నిటినీ విడనాడాలి. హజ్లో చోటు చేసుకుని కొన్ని బిదాత్లని మనం తీసుకున్నట్లయితే, కాబా చుట్టూ తవాఫ్ చేస్తూ చాలామంది ఎవరికి తోచినట్టు వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబా పరదాను ముద్దు పెట్టుకోవడం, గోడలను హత్తుకోవడం, వస్తువులు తీసుకెళ్ళి కాబా పరదా కింద పెట్టి తీసుకువచ్చి రావడం, కాబా పరదా మీద సూరాలు వ్రాస్తే తిరిగి ఉమ్రా చేసే అవకాశం లభిస్తుందనుకోవడం, బ్లేడు తీసుకెళ్ళి కాబా పరదాను కోసి తమతో పాటు దాని దారాల్ని కానీ కాసింత బట్టను కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, మినా, అరఫా, ముజ్దలిఫా, హిరా గుహ, సౌర్ గుహ ప్రాంతాల్లోని మట్టిని, రాళ్లను తోడు తీసుకెళ్లడం, ఆయా ప్రాంతాల్లోని రాళ్ల మీద పిచ్చిరాతలు రాయడం, అక్కడి వృక్షాలకు చిన్నపాటి సంచులను వేలాడదీసి కోరికలు తీరతాయనుకోవడం, అక్కడి సహాబాల సమాధుల దగ్గరకు వెళ్ళి షిర్క్ పనులకు పాల్పడడం, అరఫా కొండపై ఉన్న గుర్తుగా పెట్టబడిన రాయి
వెళ్ళి కౌగిలించుకోవడం లేదా అక్కడికే వెళ్ళి దువా చేయాలన్న ఉద్దేశంతో సమయాన్ని వృధా చేయడం వంటి అనేక దురాచారాలు మనకు హజ్లో కనబడతాయి. అయితే ఒక హాజీ వీటన్నిటికీ దూరంగా మసలుకోవాలి. ఇలాంటి వెర్రిపోకడలకు లోను చేసి మహారాధన హజ్ మహాభాగ్యానికి నోచుకోకుండా చెయ్యాలన్నది శైతాన్ ఎత్తుగడ అన్న ఎరుకతో హాజీ అక్కడ నిరంతరం అనేది అల్లాహ్ స్మరణ జీవితం గడపాలి. అదే స్ఫూర్తితోటి హజ్ తర్వాతి జీవితాన్ని బిద్అత్ రహిత జీవితంగా జీవిస్తానని బలంగా సంకల్పించుకోవాలి. అలాగే బిద్అత్లను, నూతన పోకడలను, వెర్రి పోకడలను ఏ ప్రాంతంలో ఉన్నా వాటిని సమూలంగా నిర్మూలించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని అతను బలంగా సంకల్పం చేసుకోవాలి. హాజీకి ఇచ్చే ఆశయాల్లో ఇది కూడా చాలా ప్రధానమైన యొక్క ఆశయం అన్న విషయాన్ని గుర్తించాలి. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హాఫిజ్.